మన పూర్వీకులు లేదంటే మన పెద్దలు లేదంటే మన తల్లిదండ్రులు ఏదైనా మనం తప్పు చేసి మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటామని వాళ్ళు మనకు పదే పదే హెచ్చరిస్తూనే ఉంటారు. అలాగే పదే పదే మనకు చెప్తూనే ఉంటారు. అయినా సరే మనం ఆ మాటలను పట్టించుకోము. కానీ ఒక్కో సందర్భంలో మనకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు పద్దాక నష్టపెడుతున్నారు అని చెప్పేసి మనం వాళ్ళను అవాయిడ్ చేస్తూ ఉంటాము. అయితే మనం పెద్దలు చెప్పిన మాటలు వినుకోకుండా మన జీవితాలను మనం సక్రమంగా అయితే సాగించలేం. దానికి కారణం ఏమిటంటే పెద్దలు అనే వాళ్ళు అనుభవశాలులు. వాళ్ళ జీవితంలో అనుభవించి పెద్ద వయసు అయితే వస్తుంది. సో ఇలా పెద్ద వయసు రావడం వల్ల వాళ్ళ జీవితంలో అనుభవించిన అనుభవాలను బట్టి వాళ్ళు మనకు సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా మనం వాటిని పట్టించుకోవు. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే టీనేజర్స్ పెద్దవాళ్ళు చెప్పిన మాటలను అసలు పట్టించుకోరు. అలాగే 20 నుంచి 30 సంవత్సరాల వయసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అసలు పట్టించుకోరు. కానీ 30 సంవత్సరాలు దాటుతున్న కొద్దీ వాళ్ళకు మన పెద్దవాళ్ళకు వచ్చినటువంటి పెద్ద వయసు అయితే వస్తుంది. అలాగే అనుభవం కూడా వస్తుంది. దాని ద్వారా వాళ్ళు అప్పటికే ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినలేదని వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. ఇలా మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినుకోకుండా మన జీవితాలను నాశనం చేసుకునే కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సో ఆ విషయాలను మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం నిత్య జీవితంలో మన స్నేహితులు లేదంటే మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మన కుటుంబ సభ్యులతో మనం నిత్యం అబద్ధాలు చెప్తూ ఉంటాము. ఇలా మనం పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల వారి నుండి మనం నమ్మకం అయితే కోల్పోతూ ఉంటాము. అలాగే మనం జీవితంలో సరైన ప్రణాళిక అనేది ఉండాలన్నమాట. అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది మనం సరిగ్గా చేసుకుపోవడం వల్ల మన జీవితాలు అయితే మనమే నాశనం చేసుకుంటాము. మనం నిత్యం కళలు అయితే కంటూ ఉంటాము. కానీ ఆ కళలను సాకారం చేసుకోవాలంటే మనం బాగా కష్టపడవలసి ఉంటుంది. కానీ చాలా మంది ఆ కళలను సహకారం చేసుకోవడానికి ఈజీ పద్ధతిని అయితే ఎంచుకుంటూ ఉంటారు. అంటే దొంగతనాలు చేయడం, అలాగే ఎదుటి వాళ్ళని మోసం చేయడం, ఇటువంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా చట్ట విరుద్ధమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చట్ట విరుద్ధమైన పనులు చేయడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఆ తప్పు అనేది బయటపడుతుంది. ఇలా బయటపడినప్పుడు పోలీసులు మనల్ని ఇలా మోసం చేయడం వల్ల పోలీసులు ఎప్పటికో అప్పుడు మనల్ని ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. అలాగే మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే మనం మొదటగా చేసేది ఎక్కువగా అప్పులు అయితే తీసుకుంటూ ఉంటాము. ఇలా అప్పులను తీసుకోవడం వల్ల వ్యాపారం అనేది సక్సెస్ అయింది అనుకోండి, పర్లేదు, అప్పులైతే తీర్చేస్తాము. కానీ వ్యాపారం అనేది సక్సెస్ కాకపోతే ఎన్నో ఇబ్బందులు అయితే పడవలసి ఉంటుంది. అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ అయితే మనకైతే వస్తుంది. ఇలా ప్రెజర్ రావడం వల్ల మనం ఎక్కువగా ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి, అలాగే దొంగతనాలు చేయడానికి, అలాగే ఏదో ఒక చెడు వ్యసనాలకు అయితే అలవాటు పడిపోతూ ఉంటాము. ఇలా అలవాటు పడడం వల్ల మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటాము. మన జీవిత భాగస్వామిని మనం మోసం చేయడం, అలాగే వ్యభిచారం, అలాగే వివాహేతర సంబంధం. మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం మన జీవిత భాగస్వామిని మోసం చేస్తూ ఉంటాం. అలాగే మనం శారీరక సంబంధాలు వేరే వాళ్ళతో అంటే వివాహేతర సంబంధాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం. ఇలా వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. పాఠశాలలో అలాగే కళాశాలలో చదువు పట్ల నిర్లక్ష్యం వహించడం. అయితే మనం చూసుకున్నట్లయితే మనకు పునాది మన స్కూల్స్, తర్వాత కాలేజెస్. మనకు పునాది స్కూల్స్ నుండి ఉంటుంది కాబట్టి స్కూల్ కి మనం సక్రమంగా వెళ్ళాలి. అలాగే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదివి ఎగ్జామ్స్ లోనైతే పాస్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే చదువుని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు ఎగ్జామ్స్ లోనైతే పాస్ అవ్వలేము. దాని ద్వారా చాలా మంది ఈ కాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళ క్లాసు సబ్జెక్టులు తప్పి బయట ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా చేసుకుంటే పర్లేదు. కానీ మరికొంతమంది ఏం చేస్తారంటే చదువు మానేసి చెడు అలవాట్లకు బానిసలు అవుతూ ఉంటారు. అలా చెడు అలవాట్లకు బానిస అవడం వల్ల వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనల్ని ప్రేమించిన వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉంటామో ఆ సందర్భంలో కూడా ఆ వ్యక్తి కోసం మనం ఏ పనైనా చేస్తూ ఉంటాము. అలాగా తప్పుడు మార్గాలు ఎంచుకోవడం వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే ఇలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఎక్కువ సమయం గడపడం వల్ల అలాగే ఏదో ఒక లక్ష్యం ఉండాలన్నమాట. అంటే మనం ఒక ఫేస్బుక్ చూస్తున్నామంటే, వాట్సాప్ చూస్తున్నామంటే దాని ద్వారా ఏదో ఒకటి నేర్చుకునే విధంగానైతే ఉండాలి. అంతే తప్పితే ఊరకనే రీల్స్ చూసుకుంటూ కూర్చుంటూ ఉంటే సమయం అయితే వృధా అవుతుంది. దాంతో పాటు మన యవనం కూడా ఇట్లే గడిచిపోతుంది. దాని ద్వారా చదువులను అయితే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అలాగే వీటిని చూడడం వల్ల మనం చేసే పనిపై కూడా శ్రద్ధ అయితే తక్కువగా ఉంటుంది. ఈ విధంగా కూడా మనం నాశనం అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఏదైనా మనం వృత్తి చేస్తున్నాం అనుకోండి, అంటే సొంతంగా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు అలాగే పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వాళ్ళ సమయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపరు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పని పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కుటుంబాన్ని మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఎప్పుడైతే మన పని అలాగే మన కుటుంబాన్ని రెండింటిని కూడా మనం
బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నమాట. ఇలా బ్యాలెన్స్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే జీవితం సక్రమంగా సాగుతుంది. లేదంటే కుటుంబంలో కలహాలు కలతలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. దాని వల్ల కూడా ఒక విధంగా సంసారాన్ని దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మనకు నచ్చిన వారితో మనం రాజకీయాలు అలాగే కులానికి సంబంధించిన విషయాల గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయకూడదు. అలా మనం ఎక్కువగా డిస్కస్ చేయడం వల్ల మన ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ఏదో కులానికి చెందిన వాళ్ళు అయితే ఉంటారు. సో అలాగా మా కులం గొప్పదంటే మా కులం గొప్పది, మా రాజకీయ నాయకుడు గొప్పోడంటే మా రాజకీయ నాయకుడు గొప్పోడని ఇలా ఒకరిపైన ఒకరు పరస్పర విమర్శలు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే మీ బయట స్నేహితులతో కలిసినప్పుడు రాజకీయాలు అలాగే కులానికి సంబంధించిన వీరికి మనం జైలు పాలయ్యి మన జీవితాలని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. అయితే పైన చెప్పినటువంటి కార్యకలాపాల విషయం మనం చూసుకున్నట్లయితే అవి ఏవి స్వయంగా మీ జీవితాన్ని నాశనం చేయవు. కానీ ప్రజెంట్ అయితే బాగానే ఉంటుంది. కానీ రాను రాను కాలంలో వ్యక్తులు మనకు దూరం అయిపోతూ ఉంటారు. అంటే బంధువులు మనకు దూరం అయిపోతూ ఉంటారు. అలాగే మన స్నేహితులు మనకు దూరం అయిపోతూ ఉంటారు. అలాగే చివరికి ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని దూరం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం కాలం గడిచే కొద్దీ నిదానంగా మన జీవితాల్ని మనమే నాశనం చేసుకుంటాము. అయితే త్వరగానైతే జరగదు, లేట్ అయితే పడుతుంది. అందుకనే ముందు జాగ్రత్తతో పై చెప్పినటువంటి కార్యకలాపాల్లో మనం ఎక్కువగా పాల్గొనకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మితంగా చేసేది ఏదైనా సరే ప్రమాదకరము. మనం నాశనం అవ్వాలంటే ఒక చిన్న తప్పు చాలు. దీనికి ఉదాహరణగా మనం చెప్పాలంటే మన బాడీకి ఒక చిన్న విషం చుక్క మన బాడీలో పడితే ఏమైపోతుంది, మన బాడీ మొత్తం నాశనం అయిపోయి చివరికి మనం చనిపోయే ప్రమాదం అయితే ఏర్పడుతుంది. అలాగే మనం చేసే ఒక చిన్న తప్పు చాలు ఫ్యూచర్ లో అదే మనల్ని వెంటాడి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా సరే సరైన మార్గంలో సరిగ్గా దాన్ని ఉపయోగించుకున్నట్లయితే మన జీవితం అయితే సఫలీకృతం అవుతుంది. అయితే మనం ఎప్పుడైతే దాన్ని సక్రమ మార్గంలో ఉపయోగించుకోమో అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే మనం ఏ విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటాము అనే దానికి సంబంధించి అరిస్టాటిల్ ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే ఎవరైనా కోపం తెచ్చుకోవచ్చు, అది చాలా సులభం. కానీ సరైన వ్యక్తితో సరైన స్థాయిలో మరియు సరైన సమయంలో మరియు సరైన ప్రయోజనం కోసం మరియు సరైన మార్గంలో కోపంగా ఉండడం మనం నేర్చుకోవాలి అని అరిస్టాటిల్ అయితే చెప్పడం జరిగింది. అందుకే ప్రతిదానికి సైడ్ మంచి ఒక సైడ్ చెడు అయితే ఉంటుంది. ఈ మంచి చెడులను మనం ఆలోచించుకొని సరైన మార్గంలో ఏది బాగుంటుంది అనేది చూజ్ చేసుకొని ఆ మార్గంలో నడవడం మంచిది. ఒకవేళ మనం విఫలమైతే మనకు వచ్చే వరం కూడా శాపంగా మారుతుంది. అలాగే ఒక మంచి విషయం కూడా చెడుగా మారుతుంది మనం ఆలోచించే విధానంలో విఫలమైతే. ఒక మనిషి జీవితంలో మనం చూసుకున్నట్లయితే 3 దశలు అయితే ఉంటాయి. అవేమిటంటే చదువుకునే వయసు అంటే యవ్వనం, 2 ఉద్యోగం లేదా జీవితం, 3 వృద్ధాప్యం. ఈ 3 స్టేజ్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. చదువుకునే వయసులో మనం చదువుపై దృష్టి పెట్టకపోవడం వల్ల చెడు స్నేహాలు, దురలవాట్లు, ఇప్పుడు కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రేమలు, ఈ ప్రేమలు కూడా మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఇక రెండోది చూసుకున్నట్లయితే ఉద్యోగం. ఈ ఉద్యోగ జీవితంలో మనం మితిమీరిన అప్పులైతే చేస్తూ ఉంటాము. ఎందుకు అప్పులు చేస్తూ ఉంటామంటే శక్తికి మించిన కోరికలు అయితే మనకు ఉంటాయి. ఇలా ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ అయితే ఉండాలి. ఈ క్రమశిక్షణ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటాము. అలాగే చాలా మంది ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఎదుటి వాళ్ళని మనం పోల్చుకొని మన జీవితాన్ని అయితే కొనసాగిస్తుంటాము. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కారు కొనుక్కున్నారనుకోండి, మనం కూడా కారు కొనుక్కోవాలని చెప్పి మితిమీరిన అప్పులైతే చేసి కారు కొనుక్కుంటూ ఉంటాము. సో ఒకటి మీరు ఆలోచించండి, ఆ కారు మీకు అవసరమా? అవసరం ఉంటే తీసుకోండి, అవసరం లేకపోతే ఆ కార్ని కొన్ని కూడా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు, అప్పులే మిగిలితే చివరికి అప్పుల బాధలు భరించలేక చివరికి ఆ కారు కూడా అప్పులు ఎవరి దగ్గర నుండి అయితే తీసుకుంటామో వాళ్ళకి ఇచ్చివేయవలసి ఉంటుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవడం అలాగే సహ ఉద్యోగులతో పోల్చుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అవినీతి, లంచగొండితనం, అక్రమాలు అలాగే వీటికి సంబంధించి ఏసీబీ అలాగే సిబిఐ కేసులలో పట్టుబడి చాలా మంది తమ జీవితాలు అయితే నాశనం చేసుకుంటున్నారు. అలాగే అసూయ అలాగే అక్రమ సంబంధాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇక ఒకే ఒక తప్పుతో తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తప్పులు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. పిల్లల వ్యవహారంలో మనం చూసుకున్నట్లయితే మితిమీరిన జోక్యం కూడా అంతగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని మనం అతిగా నమ్మకూడదు. అతిగా నమ్మడం వల్ల కూడా మనం ఎదుటి వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే తీసుకోండి. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుపోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంది. అలా రావడం వల్ల మనం సంపాదించిన మొత్తం తీసుకువెళ్లి హాస్పిటల్లో పోయవలసి ఉంటుంది. పై చెప్పినటువంటి తప్పులు చేయడం వల్ల చాలా మంది జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఎక్కువ మంది ఆస్తులను కూడా పోగొట్టుకుంటున్నారు అన్నమాట. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు తమ పిల్లలకు కూడా ఆస్తులు అందని పరిస్థితి. ఈ విధంగానైతే తప్పులు చేసుకుంటూ తమ జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.